హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వీడియోస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం తమిళనాడులో ఉన్న పూంపుహార్ బీచ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి మాలాడుతురై డిస్టిక్లో లొకేట్ అయ్యింది. కుత్తాలం, కుంభకోణం, మాలాడుతురై నియర్ బై ప్లేసెస్ ఉన్న వాళ్ళైతే ఈ బీచ్కి 1 అవర్లో రీచ్ అయిపోవచ్చండి. మేమైతే అరౌండ్ 2:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యామండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని 3:30 వరకు అక్కడికి రీచ్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళే వరకు కొంచెం ఎండ కూడా తగ్గిపోయింది. అండ్ ఈవినింగ్ అవ్వడంతో చాలామంది చూడడానికి వచ్చారు. ఇక్కడ బీచ్ ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే మనకు ఒక పెద్ద షిప్ కనిపిస్తుందండి. చూడండి, నేను షిప్ చుట్టూరా కూడా చూపిస్తున్నాను. ఆ చుట్టూ ఉన్న గోడలపై ఈ బీచ్కి సంబంధించిన స్టోరీ అండ్ ఫొటోస్ అక్కడైతే పెట్టారండి. మేమైతే వాటన్నిటిని చూసాము. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనమైతే బీచ్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చండి. చూడండి, ఇక్కడ షిప్ చాలా పెద్దగా ఉంది. ఈ షిప్ వచ్చేసి ఈ బీచ్కి ఎంట్రన్స్లో లొకేట్ చేయబడి ఉంది. ఇది బీచ్ని రిఫర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ కొన్ని పిక్స్ కనపడుతున్నాయి మనకి. నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను, కొన్ని అయితే తీసాను. చూడండి, మేమైతే నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయామండి. చూడండి వేవ్స్ ఎలా ఉన్నాయో. మా పిల్లలు బీచ్ని చూడగానే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారండి. మనకైతే ఇక్కడ కనిపిస్తుందండి బీచ్ మొత్తం చూపిస్తాను. చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మన తెలుగు వాళ్ళకి కంపల్సరీ చూడాల్సిన బీచ్ అండి. పిల్లలున్న వాళ్ళైతే కంపల్సరీ చూడాలి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చూడండి, అస్సలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. వాటర్ అండ్ స్కై రెండు కలిసిపోయినట్టుగా ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలామంది వచ్చారు. చూడండి, బీచ్ వ్యూ మొత్తం మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాను చూడండి, అక్కడ వీడియోలో కనిపిస్తుంది మా అమ్మ అండ్ మా పాప అండి. చూడండి, అసలు ఎంత బాగుందో. అందరూ బీచ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలైతే బీచ్ని చూస్తున్నంతసేపు చాలా ఆనందంగా ఉన్నారండి. అసలు మా వాడైతే అసలు ఆ బీచ్లో వాటర్ని చూసి నేను స్విమ్మింగ్ చేస్తా అంటూ చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడండి. చూపిస్తాను వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది మొత్తం వీడియోలో ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అక్కడ చాలామంది కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుందండి బీచ్ అయితే. చాలా చాలా బాగుంది. అసలు చూస్తున్నంతసేపు టైమే తెలియలేదు. అసలు ఏ టైం అవుతుందో కూడా మాకేం అర్థం అవ్వలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లోపలికి ఇంకా అటు సైడ్కి వెళ్తున్నామండి. అక్కడ చాలామంది ఉన్నారు అండ్ పిల్లలు ఆడుకోవడానికి సరిగ్గా లేదనేసి అటు సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. అండ్ బీచ్ దగ్గర సమ్ స్నాక్స్ కూడా ఉన్నాయండి. మనం కావాలంటే తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడైనా కొనుక్కోవచ్చు. చూడండి, మా వాళ్ళు అయితే బీచ్ లోపలికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యారు. లోపలికి వెళ్ళే ముందు వాళ్ళ నాన్నతో ఒక 2 పిక్స్ అయితే తీసుకున్నారు. చూడండి వేవ్స్ ఎలా వస్తున్నాయో. ఆ వేవ్స్ వచ్చి నా కాళ్ళని తాకుతున్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప చూడండి వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ ఉంది. చూడండి, కాసేపు ఆడుకుంది. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ ఇసుకలోకి వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఇసుకతో ఆటలాడుతుంది. చూడండి ఎలా చూస్తుందో, ఎంత క్యూట్గా ఉందో. పిల్లలకి మట్టిలో ఆడుకోవడం అంటే భలే ఇష్టం కదండి. మా పాప చూడండి ఇసుకలో ఎలా ఆడుతుందో. చుట్టూ చూడండి జనాలు చాలామంది వచ్చారు చిన్నపిల్లల్ని తీసుకొని. సండే అవ్వడంతో ఇంకా రష్ చాలా ఉంది. ఇక్కడ చూడండి మా వాడైతే ఇసుకతో ఇల్లు కడుతున్నాడు అండ్ ఆ అలలు వచ్చేసి ఆ ఇల్లునైతే తీసుకెళ్ళిపోతున్నాయి. మా వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడు ఇసుకతో ఇల్లు కడుతుంటే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయండి. చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. అయ్యో పాపం, ఇల్లు మొత్తం వెళ్ళిపోయింది. వాడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ అవ్వడం లేదు. చూడండి, మళ్ళీ ట్రై చేస్తున్నాడు కానీ అవ్వడం లేదు. పాపం అనిపించింది, కాకపోతే వాడికి తెలియదు కదండి. చూడండి, వాడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పక్కనే ఇంకొక బాబు కూడా ఇల్లు కడుతున్నాడు. చుట్టూ చూడండి లేడీస్, జెంట్స్, చిన్నపిల్లలు చాలామంది వచ్చారు. అండ్ ఇక్కడ మేమైతే కొన్ని గవ్వలు కూడా కలెక్ట్ చేసుకున్నామండి. ఆ గవ్వల్ని కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, తను ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. ఈవినింగ్ అయిపోయింది, అయినా ఇంటికి వెళ్దాం రారా అంటే రావడానికి ఇష్టపడట్లేదు. పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం కదా, చాలా హ్యాపీగా ఆడుకుంటారు కదా. అసలు నేనైతే లోపలికి వెళ్ళలేదండి. నాకైతే చాలా భయం వాటర్ అంటే. నేనైతే పిల్లల వీడియోస్ని అయితే క్యాప్చర్ చేస్తూ బయటే ఉన్నానండి. మా హస్బెండ్ చూసారా ఎంత లోపలికి వెళ్ళారో. తనకి స్విమ్మింగ్ వచ్చండి. ఎంత స్విమ్మింగ్ వచ్చినా కూడా కొంచెం లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదండి. తను ఇంకో బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి,
మా బాబు ఇంకా ఆడుతూనే ఉన్నాడండి. వాడికి లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయమే. ఇప్పటివరకు ఆడుకొని వచ్చాడు. ఇంకా ఒడ్డున కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నాడు. మా హస్బెండ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారండి. చాలా అంటే చాలా బాగా చూసారా, చాలామంది వచ్చారు. అండ్ మా అమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చూడండి అసలు అలలు ఎలా వస్తున్నాయో, అలలు వస్తుంటే అలల్లో జంప్ చేస్తున్నారు. లేడీస్ కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి. చాలామందిని చూశాను నేను. నాకే చాలా భయమేసింది వాటర్ని చూస్తే. మా హస్బెండ్ అంత లోపలికి వెళ్ళారు. నేను వీడియో తీస్తున్నా అనే కానీ నాకు చాలా భయమేసింది. అండ్ ఒక చిన్న బాబు తనైతే గవ్వలు కలెక్ట్ చేస్తున్నాడండి. ఎలా పట్టుకోవాలో మా హస్బెండ్కి నేర్పిస్తున్నాడు. ఇలా పట్టుకోవాలన్నయ్య, ఇలా పట్టుకోవాలన్నయ్య అని అయితే చెప్తున్నాడంట. మా హస్బెండ్ ట్రై చేశారు. చాలా గవ్వలు కూడా కలెక్ట్ చేశారు. అండ్ ఇక్కడ మా మదర్ అండి, మా మదర్ పిల్లల్ని ఆడిపించి జస్ట్ అలా నిల్చుండిపోయారు. చూడండి అలలు ఎలా వస్తున్నాయో, అసలు వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మాలాడుతురై కుంభకోణం నియర్ బై డిస్టిక్స్ దగ్గర ఉన్న వాళ్ళందరూ విజిట్ చేయొచ్చు. అండ్ దూరం నుంచి వచ్చే మన తెలుగు వాళ్ళు కూడా ప్రత్యేకించి ఈ బీచ్ని చూడడానికే వస్తారండి. ఇక్కడైతే ఫిష్ మార్కెట్ కూడా ఉందండి. నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. ప్రజెంట్ అయితే బీచ్ని ఎంజాయ్ చేయండి ఒక 5 minutes. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ మూన్ డే అండి. ఇంకా వెదర్ చాలా బాగుంది. కొంచెం వెదర్ కూల్గా ఉండిపోయింది. ఆ ఫుల్ మూన్ డే కొంచెం లైటింగ్, ఈవినింగ్ అయ్యేసరికి లైట్స్ కూడా ఆన్ చేశారు. అండ్ ఆ లైటింగ్లో అయితే మేము చాలాసేపు ఉన్నాము. అండ్ లాస్ట్లో చివరికి ఫిష్ మార్కెట్కి వెళ్ళాము. అండ్ సమ్ ఫిషెస్ బై చేసాము. అండ్ దాని నుంచి తిరిగి ఇంటికి వచ్చేసాము. పిల్లలిద్దరూ చాలా అలసిపోయారండి. అసలు చాలాసేపు ఆడుకున్నారు. చూడండి చాలామంది ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. చూడండి ఇది బీచ్ నైట్ వ్యూ. ఈవినింగ్ అవ్వగానే ఈవినింగ్ 6-6:30 అరౌండ్ ఆ టైంలో లైట్స్ అయితే ఆన్ చేశారు. చాలామంది వస్తున్నారు, జస్ట్ వ్యూ చేయడానికే వస్తున్నారు. మా పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం మేమైతే కొంచెం వాటర్లో దిగి ఆడుకున్నాము. చాలామంది జస్ట్ ఒడ్డున కూర్చొని కొన్ని ఫొటోస్ దిగి స్నాక్స్ తింటూ జస్ట్ రిలాక్సింగ్గా వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫుల్ మూన్ డే. అండ్ మనకి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి లైట్ హౌస్ కూడా నేను జూమ్ చేసి చూపించాను చూడండి. అండ్ ఇప్పుడు లాస్ట్లో మేమైతే ఫిష్ మార్కెట్ దగ్గరికి వచ్చేసామండి. ఫిష్ మార్కెట్ చాలా ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మేమైతే చాలా బై చేసాము. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. మేమైతే తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.